బాబా బాబా ఇచ్చారు మనకి అని చూసుకుంటారు. ఒక సెక్యూరిటీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు కానీ లేకపోతే మామూలుగా ఆ, కొన్ని అనుభవాల ద్వారా మనకి తెలిసిన గురుగారు అనమాట. అంటే బాబాని ఇస్తున్నారని. కానీ మళ్ళీ ఏదో ఒక ఇబ్బందులు వచ్చినప్పుడు అంటే మనకి అంత స్ట్రాంగ్ గా ఆ బాబానే మనకి చూసుకుంటారు, ఆ సెక్యూరిటీ బాబానే ఇస్తారు అని అది అంత స్ట్రాంగ్ గా బాగా ఉందని మనకు తెలుస్తుంది. కానీ ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు కొద్దిగా షేక్ అవుతాం. అంటే ఆ, ఎందుకు ఇట్లా అయిందని లేకపోతే ఇప్పుడు బాధపడటం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమైతుందంటే సరే ఒకసారి బ్లైండ్ గా సరే నాకు బాబా చూసుకుంటారులే అనేసి ముందుగానే ఇంకా కుసిరి అయిపోతుంది. నెక్స్ట్ సరే నెక్స్ట్ చూసుకుందాం అనేది. అంటే ఇప్పుడు బ్లైండ్ గా అంటే డెఫినెట్ బాబానే చూసుకుంటారు అనేసి వెళ్తా ఉంటాం. అంటే అది అప్పుడు ఎలా అంటే ఆ పీరియడ్ ఎలా బిహేవియర్ ఎలా ఉండదు. ఒకసారి తప్పని కూడా తెలుస్తూ ఉంటుంది మన ఇది. ఇంకోసారి కరెక్ట్ అంటే ఒకసారి తక్కువ రేట్ కూడా తెలియదు అనమాట కొన్ని సందర్భాల్లో. అంటే ఒకసారి బ్లైండ్ గా డెఫినెట్ బాబా మనకి అది ఇచ్చారు, ఇది కూడా ఆయనే ఇస్తారు అనేసి అంటే బాబా ప్రసాదం తీసుకోలేకపోతాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్. దాన్ని ఎలా అలాంటి సిచ్యువేషన్ ఎలా మన ప్రవర్తన ఎలా ఉండదు. లేదు రెండిట్లో ఉండే ఇబ్బంది అంతా బ్లైండే. బాబా చూసుకుంటారని బ్లైండ్ గా ఎందుకు అనుకోవాలి? 10 సార్లు చూసుకున్నాడు, ఈసారి చూస్తున్నాను బ్లైండ్ అంటావా? పోని కాదనుకో, నువ్వు చేయగలిగింది ఏంటి? అన్ని చేసేసి ఫెయిల్ అయితేనే కదా బాబా దగ్గరికి వచ్చింది మనం. నువ్వు చేయగలిగింది ఏం లేదు. అట్లా ఎంత కావాలి మనకు? ఇది బాబా చూసుకుంటున్నారు, మనకు సెక్యూరిటీ రావడానికి వస్తుంది, ఏం కావాలి? విషయాలు కావాలి. 10 అనుభవాలు చాలా, 20 అనుభవాలు చాలా, 100 కావాలా? ఆలోచించుకొని చూస్తాం. సెన్సిటివ్ గా ఉండేటువంటి వాడికి, అవగాహన ఉండేటువంటి వాడికి, తెలియగలడు ఒక అనుభవం చాలు. లేకపోతే ఇంతే, నీకు అర్థం లేదు. పది చేశాడు నీకు, ఇప్పుడు ఒకసారి చేయలేదు ఒక దాని మీద, ఇప్పుడు చేయలేదు. మెదక్ నుంచి వచ్చేటప్పుడు 10 సార్లు ఒక ఆయన నాకు టికెట్ బుక్ చేయించగలిగాడు, ఈ కిలోమీటర్ రిలీజ్ చేయించగలిగాడు. ఏదో ఒకసారి ఏదో పొరపాటు వలన దేని వలన ఇంతకంటే ఇన్ఫ్లుయెన్స్ వచ్చినటువంటి ఒక దాని వలన ఒకసారి కుదరలేదు. ఇంకా చేతగానట్టుందని లెక్క. ఆయన చేసి 10 సార్లు చేసినంత పోయినట్టన్నా ఇంకా పలానా పనికి మాట్లాడు, మోసం చేసేసాడు నన్ను, నాకంత ఎంత ఇబ్బంది చేసేసాడు అసలు అది అనుకోవడం కరెక్టా? అలా కాదు. మనకే మనం చేయగలిగే చేసుకోండి. మనం చేసుకోలేక చేసుకునే అవకాశం అయితే అసలు మనకు తినిపెడతామని, ఇంకా చేసుకోవడానికి ఏం అవకాశం లేక ఇది ఒకటే ఒక మార్గం అనుకునేటప్పుడు దాన్ని బ్లైండ్ అంటారా? ఇంతవరకు చాలా ప్రయత్నాలు చేసావు కదా, ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి కదా, మరి బ్లైండ్ కాదు. అవి మాత్రం ఈ అవగాహనతో ప్రయత్నంగా చేసిన ప్రయత్నాలు. బాబా దగ్గరికి చేసే ప్రయత్నం మాత్రం బ్లైండ్. ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఎంత బ్లైండ్ గా ఉన్నామో చూసుకోవచ్చు. తేడా అంతా బ్లైండే. లేదా రెండు జరుగుతుంది అంటే రెండు ఆలోచించుకోవచ్చు. మనం ఆలోచించినా మన పని జరగటం లేదు, తపన పడుతున్న పని జరగట్లేదు అంటే ఎక్కడో ఒక కారణం, మన యాటిట్యూడ్ ఎక్కడో ఒక లోపం ఉంది. అది పోగొట్టడానికి కోసమే బాబా దాన్ని అట్లాగే పెట్టి నలుపుతున్నాడు వాళ్ళని, ఒక సమస్య కాకుండా. చూసుకుంటే మనకే అర్థం, ఎక్కడో ఇట్లా బ్లైండ్ గా ఉన్నాం ఒక దగ్గర, ఎక్కడో బ్లైండ్ స్పాట్, అది రెక్టిఫై చేసుకోవడానికి మూర్ఖంగా పట్టుబడుతుంది. ఆలోచించుకుని మీకే తెలుస్తుంది దానికి పని జరగలేదు అని అంటే ఒక బ్లైండ్ స్పాట్ ఉంది తీరాలి.
నేను ఈ 30 ఏళ్ళగా చూస్తున్నా కొన్ని వేల లక్షల అనుభవాలు. పర్ఫెక్షన్ గురించి అంటే చెప్పాలని పర్ఫెక్ట్ గా ఉన్నామని చెప్పాలి ట్రై చేస్తుంటాం, మళ్ళీ తక్కువ ఉంటాం, మళ్ళీ ట్రై చేస్తుంటాం, ఒకసారి అది మర్చిపోతుంటాం అనుకున్న ఫీలింగ్ బట్టి. పర్ఫెక్షన్ అంటే ఏ రకంగా చేస్తుంటే ఇంత బాగుంటుంది. పక్షులు వీలవుతుంటే మనం ట్రై చేస్తుంటుంది. దానికి అంతం అంటే ఏం లేదు. ఆల్మోస్ట్ ట్రై పర్ఫెక్ట్, పర్ఫెక్షన్ దానికంటే కూడా నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఆ గోల్ ఇది కంప్లీట్ అవుతున్నాను, మన ఫీల్ అవుతుంది. పర్ఫెక్షన్ అంటే ఇది మాట కాదు. ఏది పర్ఫెక్షన్? ఒకటి మనం టార్గెట్ పెట్టుకొని అది చేయలేకపోయినామనంటే పట్టుదలగా తీసుకోవాలి, అవమానంగా తీసుకోవాలి. చిన్న విషయాన్ని చేయలేకపోతున్నాను నేను అని నేను చేయడానికి కోసం ప్రయత్నిస్తాను. ఎందుకు చేయలేకపోతున్నావు చూసుకోండి. ఏది నన్ను చేయలేని కూడా చేస్తోంది, దాని మీద వర్కౌట్ చేయండి. జీవితం అర్థవంతంగా ఉండాలనిపించింది. ముందు అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకుంటే అర్థవంతం. మనకు ముందు అర్థం తెలుసుకోకుండా అర్థవంతం చేయడానికి ఎట ప్రయత్నం చేస్తే ఏ అర్థవంతం అవుతుంది? కాబట్టి ముందు జీవితానికి అర్థం తెలుసుకోవాలి. దానికే సత్సంగాలు తెలుసుకున్నామంటే ఇది అర్థం. గోల్లు అని పెట్టుకోవాలి, చేసుకోవాలి అంటారు. ఇప్పుడు మధ్య మధ్యలో ఇవన్నీ కూడా గోల్స్ అని అంటారు. నాకు గ్రీన్ కార్డ్ కావాలి, నాకు ఇప్పుడు ఇది కావాలి, ఇంకా మన మధ్యలో ఎడిగి దానికి తపన పట్టడం అంటే అది గోల్స్ ఉంటారా? అని నాకు ఎవరు అందరే ఫస్ట్ టైం అదే ఉంటుంది. కోరిక, అది కోరిక కూడా గోలేనా అని కానీ పదం ఇంగ్లీష్ సరిగ్గా పదం అంటే తీసుకోండి. టెంపరీ గోల్స్. నువ్వు షిల్డింగ్కి పోవాలా? ఇప్పుడు మన ఆలోచన ఏమైతుంది? షిల్డింగ్ ఇప్పుడు చేస్తావు అడుగుతావు, పూనా ఇప్పుడు చేస్తావు అడుగుతావా? పూనా ఎందుకు చేస్తావు? అవసరం కదా. షిల్డింగ్ కదా, నువ్వు షిల్డింగ్ పోతావు, పూనా అడుగుతావే అంటే నేను షిల్డింగ్ దాకా పూనా దాకా పోలా, దోళ్ళు వచ్చింది లేదా అడిగారు. షిల్డింగ్కి పోవడానికి ఈ మధ్యలో ఉండే ఇవన్నీ టెంపరీ టార్గెట్ స్టేజెస్ టార్గెట్ అనుకో, గోల్స్ అనుకో. మొత్తం మీద మన గోల్ ఏంటి? ప్రాపంచికంగా, ఆర్థికంగా మనం సౌండ్ గా బాగా ఉండాలి. ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి మనశ్శాంతిని, టైంని, ఆ లీజర్ని, బుద్ధిని బాబా స్మరణలో గడుపుతూ మన జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. మీకు చెప్పలేరేమో తెలిసిందే, మీ మాటలు నేను చెప్పాను, నవ్వుతున్నాను నేను. ఏమయ్యా అంతేనా? మీరు చెప్పారు కనుక అంతేనా బాగా? నేను అలా అనుకుంటున్నా, నేనైతే అలా అనుకుంటాను. అలానే సార్, ఉం? అంతే సార్. అవును సార్, చెప్పకపోయినా మన ఇక్కడ ఉన్నారు మీకు ఇది ఎదుగు బొదుగులేని జీతాలు, 24 గంటలు నాకు కారు లేదే, నాకు ఇది లేదే, నేను విమానంలో పోలేకపోతున్నా ఆలోచిస్తాను. ఈ కోరికలను తీర్చడానికి కోసం చక్కగా అక్కడ పోయారు, ఇవన్నీ తీరుతున్నాయి మీకు చక్కగా లైఫ్ లో సెక్యూరిటీ ప్రిన్సిపల్
ఈ వచ్చిన సెక్యూరిటీని ఏది సెక్యూరిటీ వల్ల అయితే నేను బాబాను ఆలోచించలేకపోతున్నాను అనుకున్నారో ఆ సెక్యూరిటీ బాబా కూడా. అందుకనే మనకు ఆ సెక్యూరిటీ ఇచ్చింది బాబా. ఒక అనుభవం వచ్చినప్పుడు మనం కోరుకున్నప్పుడు ఆ అనుభవం వచ్చినప్పుడు నా గురువు గారి బాబాయ్ ఇచ్చారని ఆనందం దాన్ని షేర్ చేసుకుంటున్నాము. రొటీన్ గా జరిగి చాలా ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తాము, వెళ్తా ఉంటాయని జరుగుతున్నాయని మామూలుగా అవి అవి షేర్ చేసుకోలేము, అంటే చెప్పుకోలేము. మామూలుగా అడిగే లేదని చెప్పడానికి నన్ను ఏం చెప్తావు? రొటీన్ నేను ఉదయం ఇచ్చాను, పడుకుంటున్నాను, బ్రష్ కొంచెం అరిగిపోయింది, నీళ్ళు కాలేదు, ఎందుకు చెప్పుకోవాలా? ఎందుకు ఎవరు ఇంట్లో చెప్పి పాపం. అది కూడా మీ అభిప్రాయం అనే ఇది సరే, నీకు కూడా ఉపయోగపడేటప్పుడు షేర్ చేసుకోవాలి. అసలు అది షేరింగ్ అంటారు, లేదా సుండు కొట్టడం అంటారు. పక్కకి మనకు కారణం ఉంటే మనమే నేనే ఫీల్ అవ్వాలి, తర్వాత నేనే ఫీల్ అవ్వాలి. అది ఎంత ఏం ఫీల్ కావాలి? అదే అంతా అంతా బాగానే ఇస్తున్నారని ఇది మిగతా అడిగినప్పుడు వచ్చినప్పుడు బాగుంది చెప్పుకున్నా బాగా హ్యాపీగా ఉంటుంది. మిగతా టైంలో కూడా ఆ హ్యాపీనెస్ అన్నిట్లోనూ ఉండాలంటే ఎట్లా? బాబా అది అవేర్నెస్ ఉందా? బాబా వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నేను అమెరికాకు పోగలిగాను, నాకు హెచ్ఓన్ వచ్చింది, నేనంటే కొంచెం హ్యాపీగా సెటిల్ అయ్యాను అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చేసేవన్నీ దానికి లింకుడు కాదు, నువ్వు వీళ్ళు కూర్చోనడం మాత్రం లింక్ కాదు. నువ్వు అమెరికాకే పోకపోయి నువ్వు అమెరికాలో నీకు ఉద్యోగం లేకపోతే నువ్వు ఏసీ ఫస్ట్ క్లాస్ కూర్చోగలిగావు కదా. కాబట్టి అది లింకే కదా. ఏది లింక్ కాదు ఆలోచించుకో. నువ్వు వాడే టూత్ పేస్ట్ దగ్గర నుంచి, నువ్వు వాడే కార్ దగ్గర నుంచి అన్ని దానికి లింకుడే కదా. మరి అంతే, ఆలోచించుకుంటే ఇవన్నీ లింకుడే. ఇవన్నీ దాన్ని ఆధారం చేసుకుని అది సపరేట్, ఇది సపరేట్ కాదు. ఆ తర్వాత నీకు వచ్చినటువంటి లైఫ్ అంతా దాంట్లో భాగమే. ఆఫీస్ లో ఖాళీ టైం దొరికితే మామూలుగా గురువందరు మెయిల్స్ పంపించుకోవటం, కొటేషన్స్ పంపించుకోవటం ఇట్లా చేసుకుంటూ ఉంటాము. ఇంకా 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 బాగా ఇంట్లోనూ ఆఫీస్ లో ఇంకా అంటే ఆ ఇంట్లో కూడా ఇంకా ఎక్కువ బాగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర కొంచెం పోతూ ఉంటుంది. దాన్ని ఎట్లా చేస్తూ ఉంటాయి. దానికోసంగానే ఏదో టైప్ ఆఫ్ యాక్టివిటీలో కనెక్ట్ కమ్మని చెప్పిన కారణం ఏంటంటే ఆ యాక్టివిటీ కాదు ఇంపార్టెంట్, ద కనెక్టెడ్నెస్. పని ఇంతవరకు కనెక్ట్ అనిపించాలి. అందుకని ఆ కనెక్టెడ్నెస్ ఉండేటప్పుడు ఆ ఎమోషన్ మనకు తెలియదు. అదే నేను శ్రీనుతో అంటున్నా, కానీ ఎవరు కానీ 1 year అయింది, 6 నెలలు అయిందనే కానీ ఎక్కడి నుంచి వచ్చేట్టుగా ఏమనిపించినా ఏమి. అందుకనే రోజు వింటున్నాము, మీరు రోజు ఫోన్లు చేస్తున్నారు. మీరు నెల్లూరులో ఉంటే ఏమి, ఒంగోలులో ఉంటే, తెనాల్లో ఉంటే ఏమి, అమెరికాలో ఉంటే ఏమి, అట్లాగే ఉంది. అది లేనప్పుడు ఏమవుతుంటే గ్యాప్ ఎక్కువ. వీళ్ళున్నారు ఇప్పుడు పాశ్చాత్యులు, వాళ్ళు చేసేటువంటి పొరపాటు అదే. ఉంటే అట్లే ఉంటారు, వేరే లోకల్ ఉంటారు, వెళ్ళారంటే మాయమైపోతారు అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం 3 నెలలు పడుతుంది వాళ్ళకి అడ్జస్ట్ చేయడానికి. అందుకని ఏదో ఒకటి మనం చేసేటువంటి పని కాదు, ఆ కనెక్టెడ్నెస్ వల్ల మన లోపల ఉండేటువంటి ఎమోషన్ కీపప్. మనకు ఉండేటువంటి చిన్నగా గుడ్డి గుడ్డిగా వెలిగేటువంటి ఈ భక్తి అనేటువంటి దానికి, దీపానికి అది ఒక చిన్నిలాగా పనిచేస్తుంది. చిన్ని వెలుగునివ్వదు, వెలుగును కాపాడు.
ఏం చేస్తున్నావు? నేను ఫాండ్స్ వర్క్ చేస్తున్నాను, నేను డేటాబేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, అది ఎక్కడో ఏదో లైబ్రరీకి ఉపయోగపడుతుందంట. దీనికి ఏమైనా నా సాధనకి ఏమిటి కనెక్షన్? ఇది నాకు బాబా స్మరణకి ఏ రకంగా దోహదం చేస్తుంది అని మామూలుగా ఆలోచిస్తాను. అది కాకపోతే నువ్వేం బాబా స్మరణ చేస్తున్నావు? ఇంకోదంతా కనెక్ట్ అవుతుంది మనసుకి. ఇది ఏదో ఒక రకంగా దానికి అల్టిమేట్ గా మళ్ళీ బాబా కనెక్ట్ చేస్తుంది. ఎట్లా చేస్తుందనే విషయం మనకు వద్దు. ముందు మనలో ఉండేటువంటి కనెక్టెడ్నెస్